హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మంచి కర్రీ అయితే చేసుకుందాం. ఇది దూపుడు పోదు మిల్ మేకర్ కర్రీ అండి. ఇది చపాతీకి అండ్ రైస్కి కూడా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పెద్ద సైజు మిల్ మేకర్లు తీసుకోవాలి, సోయా కూడా అంటారు. సో ఇది బాగా మటన్ క్లీన్ చేసుకొని మనకి పక్కన పెట్టుకోవాలి, కొంచెం పసుపు వేసుకొని. అలాగే మిల్ మేకరు కొంచెం బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని, కొంచెం మటన్ మసాలా వేసుకొని దాంట్లో ఈ మటన్ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కారం, పసుపు, సాల్ట్ వేసుకొని ఇంకా మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసుకోవాలండి. వేసుకొని కుక్కరు కొద్దిగా 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని లిడ్ పెట్టేసుకుంటే మినిమం, ఇది దూపుడు పోదు కాబట్టి మినిమం 10-15 విజిల్స్ అయితే వేసుకోవాలండి. ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎమ్మి ఎమ్మి దూపుడు పోతు మిల్ మేకర్ కర్రీ అండి. చూసారా ఎంత ఎమ్మీగా వచ్చిందో. ఈ కాంబినేషన్స్తో వేసుకుంటే మిల్ మేకరు అందులో వేసుకుంటే సేమ్ మటన్ తిన్నట్టే ఉంటుంది. ఈ మటన్ ఫ్లేవర్ అంతా కూడా దానికి పడుతుందండి, చాలా బాగుంటుంది కర్రీ. అసలు ఇది మటన్ అండ్ మిల్ మేకర్ అని కూడా ఎవరు ఇది చేసుకోలేరు, అంత బాగుంటుంది. సో మీరు కూడా ఈ కాంబినేషన్లో ట్రై చేసి మీకైతే ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మర్చిపోద్ది. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి. నా రెసిపీస్ బాగున్నాయా లేదా అని కూడా కామెంట్ చేయండి. సో ఇంకా ఫైనల్గా అల్లం వేసేసుకొని మనం ఇంకా కర్రీ అయితే కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. సర్వింగ్ బౌల్ తీసుకుంటే ఎమ్మి ఎమ్మి దూపుడు పోదు మిల్ మేకర్ కర్రీ రెడీ. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోట్లో లాలాజలం వచ్చేస్తుంది, అంత బాగుంది. సుని కర్రీ కూడా చాలా బాగుంది ఈ కాంబినేషన్స్తో. నేను కూడా ఈ సెకండ్ టైం ట్రై చేశాను, చాలా బాగుంది. నాకు ఇది అంటే టేస్ట్ అమోహం అనిపించింది. సో మిల్ మేకర్ కూడా మటన్ ముక్కల్లాగే అనిపించాయి. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి